Students, today's session we are going to discuss band theory of metals. Band theory and bond theory of metals. So bond explain bond theory of metals. Bond theory of metals. Band theory or bond theory or MO theory. MO theory అంటాం. సో ఇక్కడ బ్యాండ్ థియరీ అనేది సో ఇంటర్మీడియట్ కేసులో చూసుకున్నట్టయితే సో బ్యాండ్ థియరీ దేన్ని డిఫైన్ చేస్తుందంటే విచ్ డిఫైన్స్ బ్యాండ్ థియరీ విచ్ డిఫైన్స్ కండక్టర్స్ అలానే సెమీ కండక్టర్స్ ఇన్సులేటర్స్ సో బ్యాండ్ థియరీ దేన్ని డిఫైన్ చేస్తుంది స్టూడెంట్స్? కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. సో ఈ మూడింటిని బాగా డిఫైన్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అకార్డింగ్ టు కండక్టివిటీ సో అకార్డింగ్ టు కండక్టివిటీ సో కండక్టివిటీని బట్టి మనం చూసుకున్నట్టయితే సో సాలిడ్స్లో 2 టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ ఉంటాయి. ఒకటి కండక్షన్ బ్యాండ్, రెండోది వ్యాలెన్సీ బ్యాండ్. సో సాలిడ్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ ఉంటాయి స్టూడెంట్స్? 2 టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ ఉంటాయి. కండక్షన్ బ్యాండ్, ఇంకోటి వ్యాలెన్సీ బ్యాండ్. సో ఈ 2 బ్యాండ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ని సో నేను ఒక ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నాను. సిలికాన్ అటామిక్ నెంబర్ 14, electron configuration 1s2 2s2 2p6 అలానే 3s2 3p2 అలానే 3d0. సిలికాన్ అటామిక్ నెంబర్ 14 కాబట్టి సో 1s2 2s2 ఇవి మొత్తం యాడ్ చేస్తే 10 14. సో మనం దేని గురించి మాట్లాడాలంటే వ్యాలెన్సీ షెల్స్ గురించి మాట్లాడదాం. వ్యాలెన్సీ షెల్. సో ఈ వ్యాలెన్సీ షెల్లో చూసుకున్నట్టయితే మనకి సో 2 టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్. వ్యాలెన్సీ షెల్లో దేని గురించి మాట్లాడాలి స్టూడెంట్స్? ఆర్బిటాల్స్ గురించి మనం మాట్లాడాలి. వ్యాలెన్సీ షెల్లో ఆర్బిటాల్స్. సో ఆర్బిటాల్లో చూసుకున్నట్టయితే సో కంప్లీట్గా ఫిల్ అయినవి ఉన్నాయి, కంప్లీట్లీ ఫిల్డ్. సో 3s చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఫిల్ అయింది. ఇంకోటి సో కంప్లీట్గా ఫిల్ కాలేదు, కంప్లీట్గా నాట్ కంప్లీట్లీ ఫిల్డ్. లేదంటే సో 3s 3p అనేది ఒకే షెల్ కాబట్టి ఇది కంప్లీట్గా ఫిల్ అయింది. సో 3d చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఫిల్ కాలేదు, నాట్ కంప్లీట్లీ ఫిల్డ్. సో ఇక్కడ కంప్లీట్గా ఫిల్ అయింది దేన్ని క్రియేట్ చేస్తుంది అంటే విచ్ క్రియేట్స్ సో వ్యాలెన్సీ బ్యాండ్. ఎంటీగా ఉన్నది కండక్షన్ బ్యాండ్ని క్రియేట్ చేస్తుంది. సో ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తున్నా. సో బ్యాండ్ థియరీ దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ని డిఫైన్ చేస్తుంది. సో అకార్డింగ్ టు కండక్టివిటీ సాలిడ్స్లో 2 టైప్స్గా ఉంటుంది, కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో సిలికాన్ అటామిక్ నెంబర్ 14గా తీసుకున్నాను. సో 1s2 2s2 2p6 3s2 3p2 3d0. ఇక్కడ వ్యాలెన్సీ షెల్లో తీసుకున్నట్టయితే 3s2 3p2 కంప్లీట్గా ఫిల్ అయినాయి కాబట్టి సో వ్యాలెన్సీ బాండ్ని క్రియేట్ చేస్తాయి.
సో కంప్లీట్గా ఫిల్ కానిది కండక్షన్ బ్యాండ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం సో డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. ఇక్కడ వ్యాలెన్స్ షెల్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వ్యాలెన్స్ షెల్ చూసుకున్నట్టయితే మనకి సో వ్యాలెన్స్ షెల్ ఈ వ్యాలెన్స్ షెల్ చూసుకున్నట్టయితే సో 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. 2 పార్ట్స్ అన్నమాట. సో ఏమేంటి స్టూడెంట్స్ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్. కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్గా రాశారు. ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో చూసుకున్నట్టయితే సో మనకి వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఆర్బిటాల్స్ ఏంటి స్టూడెంట్స్ 3s 3p. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో చూసుకున్నట్టయితే సో పైకి వెళ్ళే కొద్దీ ఎనర్జీ గ్యాప్ అనేది ఏమవుతుంది స్టూడెంట్స్, ఎనర్జీ గ్యాప్ డిక్రీజ్ అవుతుంది. సో పైకి వెళ్ళే కొద్దీ ఎనర్జీ గ్యాప్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో మనం చూసాం హైడ్రోజన్ స్పెక్ట్రంలో. సో అలానే నేను 3s 3p ఇక్కడ ఉన్న 3s 3p ఆర్బిటాల్స్ సో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సో నేను ఇలా రాస్తున్నా స్టూడెంట్స్ 3sని 3s 3p 3s 3p. సో ఒకటి 3s 3p పైకి వెళ్ళే కొద్ది ఎనర్జీ తగ్గుతుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సో సో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి బరువు వల్ల దీంట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇలా ఊహించుకోవచ్చు. ఎలక్ట్రాన్స్ వెయిట్ వల్ల ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి వెయిట్ వల్ల 3s ఆర్బిటాల్ 3p ఆర్బిటాల్ అనేది సో కిందకి లాగబడింది. సో కింద బరువు వల్ల కిందకి లాగబడింది. సో దీన్ని మనం వ్యాలెన్సీ బ్యాండ్ అంటాం. వ్యాలెన్సీ బ్యాండ్ దీంట్లో ఫిల్డ్ అయింది ఎలక్ట్రాన్స్, ఫిల్ అయింది ఫిల్డ్ ఎలక్ట్రాన్స్. సో ఫిల్డ్ ఆర్బిటాల్స్ అనొచ్చు, ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అనొచ్చు. అలానే 3s 3p 3Dలో చూసాం. సో 3Dలో ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి 3sలో 3pలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సో కిందకి దిగిద్ది అనమాట. బరువు వల్ల కిందకి దిగిద్ది బ్యాండ్ అనేది, వ్యాలెన్సీ బ్యాండ్ అనేది బరువు వల్ల కిందకి దిగిద్ది. దీంట్లో ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి వేరే సైడ్కి వెళ్ళిద్ది, అదర్ సైడ్కి వెళ్ళిద్ది. సో ఇది సో కండక్షన్ బ్యాండ్ అంటాం. కండక్షన్ బ్యాండ్ ఎంటీ బ్యాండ్ అనమాట. సో ఇది ఎంటీ 3D కాబట్టి ఎంటీ బ్యాండ్ అనమాట. 3D ఎంటీ బ్యాండ్. అర్థమైంది స్టూడెంట్స్. వ్యాలెన్సీ బ్యాండ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. సో కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్. సో వ్యాలెన్సీ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి బరువులో కింద దిగిద్ది. సో ఇక్కడ ఎనర్జీ గ్యాప్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎనర్జీ గ్యాప్ తగ్గింది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఫిల్ అయినాయి కాబట్టి సో కిందకి దిగిద్ది అనమాట. దీన్ని వ్యాలెన్సీ బ్యాండ్ అంటాం. దీంట్లో ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఎంటీగా ఉంది కాబట్టి సో దీన్ని కండక్షన్ బ్యాండ్ అంటాం. ఈ రెండింటికి మధ్య ఉండే గ్యాప్ని, ఈ గ్యాప్ని మనం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, సో ఈ గ్యాప్ని మనం ఫర్బిడెన్ గ్యాప్ అంటాం. ఫర్బిడెన్ గ్యాప్. సో ఫర్బిడెన్ FG. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ క్రియేట్ అయిన స్టూడెంట్స్. ఏమేంటి స్టూడెంట్స్, సో ఎంటీగా ఉంది కాబట్టి ఇది కండక్షన్ బ్యాండ్. అలానే ఇంకోటి వ్యాలెన్సీ బ్యాండ్. కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్. ఈ రెండింటి మధ్య ఉండే గ్యాప్, ఈ ఎనర్జీ గ్యాప్, సో ఈ ఎనర్జీ గ్యాప్ని ఫర్బిడెన్ గ్యాప్. ఫర్బిడెన్ గ్యాప్. ఫర్బిడెన్ గ్యాప్. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫిల్ అయినాయి కాబట్టి 3s 3pలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి వ్యాలెన్సీ బ్యాండ్ కింద దిగింది. సో కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి అదర్ సైడ్కి వెళ్ళింది, పైకి వెళ్ళింది. సో ఇది ఎంటీగా ఉంది కాబట్టి ఎంటీ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి ఎంటీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సో ఎంటీగా ఉంది కాబట్టి దీన్ని కండక్షన్ బ్యాండ్ అంటాం. ఎలక్ట్రాన్స్ ఉంటే వ్యాలెన్సీ బాండ్, ఎలక్ట్రాన్స్ లేకపోతే కండక్షన్ బ్యాండ్. ఈ రెండింటి మధ్య ఉండే గ్యాప్ని ఫర్బిడెన్ గ్యాప్ అంటాం. ఫర్బిడెన్ గ్యాప్. దీన్ని ఫర్బిడెన్ గ్యాప్ అంటాం స్టూడెంట్స్, FG. సో ఈ ఫర్బిడెన్ గ్యాప్ని బట్టి ఎనర్జీ గ్యాప్ ఎక్కువగా ఉందనుకోండి,
సో ఇన్సులేటర్స్లో ఫర్బిడెన్ గ్యాప్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని సో ఇన్సులేటర్స్ అంటాము. అలాగే 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే తక్కువగా ఉంటే దాన్ని సెమీ కండక్టర్స్ అంటాము. అలానే కండక్టర్స్లో ఫర్బిడెన్ గ్యాప్ 0గా ఉంటుంది. సో అది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ కండక్టర్స్లో ఎలా ఉంటుంది ఫర్బిడెన్ గ్యాప్. అలాగే ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. ఇన్సులేటర్స్లో ఎలా ఉంటుంది, సెమీ కండక్టర్స్లో ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్ ఉండే ఫర్బిడెన్ గ్యాప్ 0గా ఉంటే కండక్షన్ బ్యాండ్కి సిబి, కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి గ్యాప్, కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి గ్యాప్ ఇది కండక్షన్ బ్యాండ్, ఇది వ్యాలెన్సీ బ్యాండ్. సో గ్యాప్ ఫర్బిడెన్ గ్యాప్, ఈ ఫర్బిడెన్ గ్యాప్ అనేది 0, ఎఫ్జి ఫర్బిడెన్ గ్యాప్ అనేది 0. దీన్ని ఫర్బిడెన్ గ్యాప్ అంటాం. ఫర్బిడెన్ గ్యాప్ 0 ఉంటే దాన్ని మనం సో కండక్టర్స్ అంటాం. సో వ్యాలెన్సీ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లోకి ఈజీగా జంప్ అవుతాయి. సో కండక్టర్స్లో. అలానే ఇన్సులేటర్స్లో ఎలా చూపిస్తామంటే కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి సో ఎనర్జీ గ్యాప్ ఫర్బిడెన్ గ్యాప్ అనేది మోర్గా ఉంటుంది. ఫర్బిడెన్ గ్యాప్ మోర్. ఎంత మోర్గా ఉంటుంది అంటే గ్రేటర్ దాన్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఎనర్జీ గ్యాప్ అనేది మోర్గా 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటాయి. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే 1.6 × 10⁻⁻19 జౌల్స్ అంటాం స్టూడెంట్స్. సో ఈ ఫర్బిడెన్ గ్యాప్ 5 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఇన్సులేటర్స్ అంటాం. అంటే వ్యాలెన్సీ బ్యాండ్లోని ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లోకి సో నాట్ జంప్ అనమాట, జంప్ చేయలేవు. ఎందుకంటే గ్యాప్ ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఎలక్ట్రాన్స్ నాట్ జంప్ ఇన్సులేటర్స్లో. సో ఇన్సులేటర్స్లో కండక్టివిటీ సో 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఫర్బిడెన్ గ్యాప్ అనేది 0గా ఉంటే దాన్ని కండక్టర్స్ అంటాం, ఈజీగా జంప్ అవుతుంది. అలాగే ఇన్ కేస్ ఆఫ్ సెమీ కండక్టర్స్లో చూసుకున్నట్టయితే వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి ఫర్బిడెన్ గ్యాప్ 3 electron less than or equal 3 electron volts. ఫర్బిడెన్ గ్యాప్ అనేది 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే లెస్గా ఉంటే సో దాన్ని మనం సెమీ కండక్టర్స్ అంటాం. ఇక్కడ మనం సో ఎనర్జీని అప్లై చేసినప్పుడు లేదంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు వ్యాలెన్సీ బాండ్లోని ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లోకి సో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవుతాయి. అంటే ఎనర్జీని ఇచ్చినప్పుడు మాత్రం, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు మాత్రమే జంప్ అవుతాయి. వాటిని సెమీ కండక్టర్స్ అంటాము. టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతే అవి ఇన్సులేటర్స్గా ఉంటాయి. సో ఇది స్టూడెంట్స్ కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్కి సో మూడింటికి సో డిఫరెన్సెస్. ఇది బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్ ఇన్
సో మనం ఇది ఇంటర్మీడియట్ కేసులో నేర్చుకుంటాం. సో దీనికి ఫర్దర్గా మనం సో బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్ ఇన్ సెకండ్ బిఎస్సిలో నేర్చుకుంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.